ఏ బాధ ఉండదంతే. మావయ్యగారు, కన్నవాళ్ళు అలా ఆలోచించకూడదు. కొంచెం ఓపిక పట్టండి. నిదానంగా అన్ని విషయాలు తెలుస్తాయి కదా, ఆ తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇంకా తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి బావా? ఆ రుద్రాణి కొడుకు చేత తాళి కట్టించుకున్నప్పుడే శౌర్య తన రాతను రాసేసుకుంది. ఆ కుటుంబం గురించి తెలిసి కూడా భూమి శౌర్యాన్ని వాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తుందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. మన మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు మనం బాధపడ్డం కాదు, ఈ పెళ్లి చేసినందుకు చేసుకున్నందుకు భూమి శౌర్య ఖచ్చితంగా బాధపడతారు. వాళ్ళకది అర్థం కావడం లేదు. అనే రే, ఏంట్రా ఇది? ఇప్పుడు ఎక్కడికని వెళ్తాం? ఇంటికి వెళ్ళే అవకాశమే లేదు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మీరిద్దరూ ఎక్కడనుంటారు? సిద్ధార్థ్తో నా పెళ్లి జరిగితే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు అన్నయ్య వాళ్ళు మమ్మల్ని ఇంటికి రానిచ్చే పరిస్థితి లేదు. అటు సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడేం చేయాలో వదినా? పెళ్లి మండపానికి బయలుదేరి వచ్చినప్పుడు నాకింతమంది ఉన్నారని ధైర్యం ఉండేది. ఈ కాసేపటికే నేనెవరూ లేని అనాథనైపోయాను. నువ్వు అనాథవేంటి శౌర్య? ఎవరున్నా లేకున్నా నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. సిద్ధార్థ్, ప్రస్తుతానికి ఏదైనా హోటల్లో ఉంటారా? లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరిదైనా గెస్ట్ హౌస్ లాంటిది ఏమైనా ఉంటే చూడు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటికే వెళ్తాం. మీ ఇంటికా? మీ అమ్మగారు మనల్ని లోపలికి రానిస్తారనుకుంటున్నావా? అవును సిద్ధార్థ్, ఆవిడిప్పుడున్న కోపంలో ఖచ్చితంగా మిమ్మల్ని లోపలికి రానివ్వరు. లేదండి, మీకు మా మమ్మీ గురించి తెలీదు. నేనంటే తనకి చాలా ఇష్టం. మండపంలో అందరి ముందు అవమానం జరిగింది కాబట్టి అలా మాట్లాడారు. నా మీద ఎంత కోపం వచ్చినా ఒక్కగానొక్క కొడుకుని నన్ను వదులుకుంటుందా? ఏం కాదు, మా ఇంటికే వెళ్తాం. ఖచ్చితంగా మా ఇద్దరిని ఆశీర్వదిస్తుంది. మీ అమ్మ వాళ్ళ గురించి మాకంటే నీకే ఎక్కువ తెలుస్తుంది. కానీ ఇంత జరిగిన తర్వాత అంత త్వరగా కోపం తగ్గుతుందా అని నా అనుమానం. లేదండి, నాకు నమ్మకం ఉంది. మా అమ్మ ఖచ్చితంగా కన్విన్స్ అవుతుంది. నేను మాట్లాడతాను కదా. వద్దు సిద్ధార్థ్, ఇక్కడ మా అన్నయ్య వాళ్ళందరితో తిట్లు తిన్నాను, మీ అమ్మగారితో తిట్లు తిన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికెళ్ళి ఇంకా వాళ్లతో వీళ్ళతో మాటలు పడాలంటే నా వల్ల కాదు. అలా మాట్లాడకు శౌర్య. తనని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే నువ్వు వీటన్నిటికీ సిద్ధపడి ఉండాలి. పెళ్లి చేసుకోవడంతోటే మీ ప్రేమ గెలిచినట్టు కాదు. మీరిద్దరూ కష్టపడాలి, కలిసి ఉండాలి. ఎంతమంది ఎన్ని విధాలుగా మిమ్మల్ని విడదీయాలని చూసినా మీరు కలిసి బ్రతకాలి. అప్పుడే మీ ప్రేమ గెలిచినట్టు. అయినా అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఎప్పటికైనా నువ్వు వెళ్లాల్సింది మీ అత్తగారింటికే కదా. అదేదో ఇప్పుడే వెళ్దాం. వెళ్తే ఏమంటారో అని భయపడే కంటే వెళ్ళి ఎదురుగా నిలబడితే ఏదైతే అదవుతుంది. దూరంగా ఉండి భయపడ్డం కన్నా దగ్గరగా వెళ్ళి ప్రయత్నించడమే మంచిది. వెళ్దాం పదండి. పదండి, పద. ఎలా బ్రతికిన నేను ఎలా అయిపోయానండి? కన్న కొడుకు వల్ల నేను 10 మందిలో మాట పడాల్సి వచ్చింది. కన్న తల్లి మాటని కాదని
వాడు వెళ్ళి దాని మెళ్ళో తాళి కడతాడా? పరిస్థితి ఇంత దూరం వస్తుందనే వాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోయే వయసు ఇది. ఏది జరగకూడదని భయపడ్డామో అదే జరిగేలా చేశాడు. వాడు మారలేదు, మనం మారాం. కొడుకుకి మన గురించి తెలియకూడదు అని చెప్పి పాత పద్ధతులన్నీ పక్కన పెట్టేసి చేతగాని వాళ్లలాగా వాణ్ణి బ్రతిమాలుతూ వచ్చావు. అదే కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూలన కూర్చోబెట్టుండినట్టయితే ఈరోజు మనకి అవమానం ఉండేదే కాదు. మనల్ని కాదని వెళ్ళి దాని మెళ్ళో తాళి కట్టేవాడే కాదు. వదిలిపెట్టను, ఎవ్వర్ని వదిలిపెట్టను. ఈ రుద్రాణి కోపం ఎలా ఉంటుందో నా కొడుకుకి కూడా తెలిసేలా చేస్తాను. రుద్రాణి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు కోపాడాల్సింది వాడి మీద కాదు. ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచించు. ఇంకా ఏంటండి ఆలోచించేది? ఆలోచించడానికి ఏమీ లేదు. నా మాట విన్నంత వరకే వాడు నా కొడుకు. నా మాట కాదని దాని మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఇక నా కొడుకేంటి? వాడి గురించి నేను ఆలోచించేదేంటి? ఆగు! ఏ ధైర్యంతో మళ్ళీ ఈ ఇంటికొచ్చావు? ఈ ఇంటికి నువ్వేం అవుతావని చేసిన అవమానం సరిపోలేదా? నిన్ను వద్దన్నా వినకుండా దీని మెళ్ళో తాళి కట్టావు. నీకక్కడే చెప్పాను, దీని మెళ్ళో 3 ముళ్ళు వేసిన తర్వాత నువ్వే ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని. మళ్ళీ ఎందుకొచ్చావురా? వెళ్ళిక్కడి నుంచి. నీ కోసం మా వ్యాపారాలు పక్కన పెట్టాం, మా పలుకుబడినే పక్కన పెట్టాం. మా అసలు రూపం చూస్తే నువ్వు ఎక్కడ భయపడతావో ఏమైపోతావో అని నీకు తెలియకుండా పెంచాం. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నందుకు గుండెల మీద కాదురా, మొహం మీద కొట్టి వెళ్ళిపోయావు. ఇంకా ఏం మిగిలిందని వచ్చావురా? మమ్మీ, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ప్రేమించడం అనేది నేను కావాలని చేసిన తప్పైతే కాదు. శౌర్యాన్ని ప్రేమించాను. తను లేకుండా నేను బతకలేనని నాకు తెలుసు కాబట్టే తన కోసం ప్రయత్నించాను. నేను తనని పెళ్లి చేసుకుంది మిమ్మల్ని బాధ పెట్టడానికి.